హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పల్లీల చట్నీ ఆర్ పీనట్ చట్నీ అండి. ఈ చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా అంటే చాలా బాగుంటదండి. మీరు చట్నీ కోసమే దోశ ఇడ్లీ తినాలి అనేంత బాగుంటది అనమాట. ఇంకా ఉద్ది వడ, నార్మల్ వడ, బోండాలు ఇలాంటి వాటిలో కూడా టేస్ట్ అనేది అదుర్స్గా ఉంటుందండి. కొన్ని కాంబినేషన్స్ ఫర్ ఎవర్ గా ఉంటాయి కదండి. అందులో ఈ ఇడ్లీ దోశ చట్నీ కూడా ఒకటనమాట. ఈ కాంబినేషన్ లో ఇంకా ఒక ఇడ్లీ దోశ ఎక్కువే తింటారండి. అంత బాగుంటది, అంత కమ్మగా ఉంటది ఈ చట్నీ ఈ స్టైల్లో చేశారంటే. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో లెట్స్ స్టార్ట్. మనం ఈ పల్లీల చట్నీ చేయడానికి ముందుగా అయితే గ్యాస్ మీద బాండిల్ని పెట్టుకోండి. సో ఇక్కడైతే నేను 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను అనమాట. సో వేరుశనగ పప్పు తీసుకుంటున్నాను. ఒక 50 గ్రామ్స్ ఆఫ్ వేరుశనగ పప్పులోకి కావాల్సిన ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నానండి. 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. వేరుశనగ పప్పుతో పాటు తీసుకుని పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో యాక్చువల్ గా ఫ్రై చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనకి పల్లీల పొట్టు రాకుండా బాగుంటది అనమాట. ఈ వేరుశనగ పచ్చిమిర్చి వేసాం కదండి. సో అవి కొంచెం 50% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేయాలి. వీటితో పాటే ఎండుమిర్చి ఒక 2 వేసేయండి. వేసి వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాం గోల్డెన్ కలర్ లో మారేంత వరకు. ఇప్పుడైతే చింతపండు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ నిమ్మ వద్ద చింతపండు అయితే ఇలాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాం కదండి. ఈ పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ అండ్ వెల్లుల్లి ఒక గడ్డ అండ్ ఎండుమిర్చి ఒక 2 ఇవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ ఇప్పుడు మిక్సీ జార్ లో తీసుకుందాం మిక్సీ పట్టడానికి. సో చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఆ చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇందులో నీటితో పాటు వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి. సో తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసాను నేను. తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారా, గట్టి చట్నీ చాలా బాగుంటది అనమాట. మీకు నీళ్ళగా కావాలంటే కూడా కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు అనమాట, లూజ్ గా. మరీ నున్నగా మనం గ్రైండ్ చేసుకోకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోవాలి, వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో కొంచెం బరకగా ఉంటే తినేటప్పుడు బాగుంటది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న మన పల్లీల చట్నీని ఇప్పుడు మన తిరమాత వేసుకుందాం. సో మనం వేరుశనగ అన్ని ఫ్రై చేసుకున్నాం కదండి. అదే బాండిల్లో అయితే నూనె పోసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా వేడైన తర్వాత సో కరివేపాకు వేసేసేయండి. సో తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి చిటపట్లాడేదాకా ఫ్రై చేయండి. సో యాక్చువల్ గా నేను ఆవాలు జీలకర్ర వేయట్లేదండి. ఇక్కడ నేను ఉట్టడిమి అని చెప్పాను కదా, నేనైతే ఉట్టడిమి వేస్తున్నానండి. సో ఇది యాక్చువల్ గా మా సైడ్ ఫేమస్ అని చెప్పాను కదా. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, చాలా టేస్టీగా ఉంటది. సో సపరేట్ వీడియో చేసి పెడతాను. సో ఉట్టడిమి వేసేస్తున్నానండి. వేసేసి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మన కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా రావాలన్నమాట. కొంచెం ఫ్రై అయ్యి కొంచెం క్రిస్పీగా కరివేపాకు వచ్చే లోపు మనం ఒక ఎండుమిర్చి ఒక 2 to 3 వేసేసుకోవాలండి. నేనైతే 2 ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి వేసేస్తున్నాను. ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం యాక్చువల్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మన చట్నీని, ఆ చట్నీ ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. చట్నీ వేసేసిన తర్వాత మీకు కొంచెం లూజ్ గా కావాలంటే కూడా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు గట్టిగా కావాలనుకుంటే అలానే తినచ్చు. నేను కొన్ని నీళ్ళు యాడ్ చేశాను. సో యాడ్ చేసి అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. సో ఇలా కలిసేలాగా. యాక్చువల్ గా చట్నీ ఇంకా ఉడకాల్సిన అవసరం లేదండి. సో గ్యాస్ ఆపేసేసి ఒకసారి కలిపేసేయండి. ఓకేనా. ఒక 2 minutes కలిపేస్తే చక్కగా అంతా కలిసిపోతుంది అనమాట. అంతేనండి, మన టేస్టీ పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పండి. సో చాలా బాగుంటదండి టేస్ట్ అయితే. ఇంకొక ఇడ్లీ దోశ ఎక్కువే తింటారు మీరు, అంత టేస్టీగా ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా కుదిరిందో పిక్ ని అప్లోడ్ చేస్తూ కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.